అందరికీ కొబ్బరి పచ్చిశనగపప్పు కూర చాలా కమ్మగా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా హెల్తీ కర్రీ. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు 1 స్పూన్ వేసుకున్నానండి. 1 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. 1 పావు స్పూను మెంతిపిండి వేసుకున్నాను. 1 రెబ్బ కరివేపాకులు కూడా అందులో వేసుకున్నానండి. తర్వాత ఆనియన్, 1 పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. త్వరగా మగ్గడానికి మూత పెట్టి మళ్ళీ కలయబెట్టుకుంటున్నాను మూత తీసి. ఇప్పుడు 1 పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలయబెట్టుకుంటున్నాను. 1 పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా కలయబెట్టుకుని మూత పెట్టేశాను. అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు కొబ్బరి 1 బౌల్ నిండా కొబ్బరి తీసుకున్నానండి. దాన్ని ఇలా తురిమినట్టు రావడానికి మిక్సీ గిన్నెలో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకున్నాను. అలా తురిమినట్టు చక్కగా వచ్చిందండి. ఇక్కడ పక్కన ఆనియన్ అది కూడా చక్కగా ఫ్రై అయ్యింది. దీనిలో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనివ్వాలండి. చక్కగా మనకి అడుగంటినట్టు వస్తుంది. అప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. 3 స్పూన్స్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని 1 విజిల్ వచ్చేలాగా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్నానండి. దాన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. కొబ్బరిలోకి, ఫ్రై అయిన కొబ్బరిలోకి ఈ పచ్చెనపప్పు ఆల్రెడీ ఉడికున్న దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ కొత్తిమీరని యాడ్ చేసుకుని 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా ఫ్రై అవ్వడానికి చక్కగా కలియబెట్టుకుంటున్నాను. చక్కగా ఇది కొంచెం సేపు 5 మినిట్స్ వేయించుకుని ఉంటే చక్కగా మంచి కమ్మటి కర్రీ రెడీ అవుతుందండి. చిన్నప్పుడు చక్కగా చేసుకునే వాళ్ళం ఇంట్లో, చాలా బాగుండేది. ఇప్పుడు ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఈ కూర మన పిల్లలకి చేసి పెట్టుకుంటూ చాలా టేస్టీ కర్రీ. అండ్ ఇది చాలా హెల్దీ అండి. మంచి ఫ్యాట్ ఉంటుంది కొబ్బరిలో.